విజయవాడ నగరంలో తరచూ డ్రగ్స్ పట్టుపట్టడం కలవరం పెడుతోంది. ఈ ఏడాది ఇప్పటికి 2 సార్లు ఎండీఎంఏ డ్రగ్ ను పట్టుకున్నారు పోలీసులు. ఈ 2 సందర్భాల్లోనూ మూలాలు బెంగళూరులోనే ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడలో మరోసారి ఎండీఎంఏ మాదక ద్రవ్యం పట్టుబట్టడం కలకలం రేపింది. ఎండీఎంఏ అమ్ముతున్న 2 యువకులను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 6 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు హరీష్ పరారీలో ఉన్నాడు. రాజస్థాన్కు చెందిన మంగీలాల్ సైతాన్ స్నేహితులు ఇద్దరూ కలిసి కొన్నాళ్ల క్రితం ఉపాధి కోసం విజయవాడ వచ్చారు. ఓ స్టీల్ దుకాణంలో పనికి కుదిరారు. ఇద్దరూ కలిసి శేషసాయి వీధిలో గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. వీరికి రాజస్థాన్కు చెందిన హరీష్ పరిచయమయ్యాడు. ఈ క్రమంలో హరీష్ విజయవాడకు వచ్చిన ప్రతిసారి 2 యువకుల గదిలోనే బస చేసేవాడు. అయితే హరీష్ బెంగుళూరు, రాజస్థాన్ నుంచి ఎండీఎంఏ డ్రగ్ ను తీసుకొచ్చి విజయవాడలో అమ్మేవాడు. కొద్ది రోజుల క్రితం స్టీల్ దుకాణంలో పని మానేశారు. అప్పట్నుంచి ఖాళీగా ఉంటున్నారు. ఈ విషయం హరీష్ కు తెలియడంతో వాళ్లను కూడా డ్రగ్స్ దందాలోకి దించాడు. తాను తీసుకొచ్చిన ఎండీఎంఏ డ్రగ్ ను మంగీలాల్ సైతాన్ ద్వారా విక్రయించడం ప్రారంభించాడు. అయితే ఈసారి ఎక్కువ పరిమాణంలో డ్రగ్ తెస్తాను అని వెళ్లిపోయాడు హరీష్. మరోవైపు మంగీలాల్ సైతాన్ పగలంతా రూమ్లో గడిపి చీకటి పడ్డాక రూమ్ నుంచి బయటికి వెళ్లి డ్రగ్స్ అమ్మేవారు. మంగీలాల్ సైతాన్ ఎండీఎంఏ అమ్ముతున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఉప్పందడంతో నిఘా పెట్టారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ప్రయత్నించినా తప్పించుకున్నారు. చివరికి మంగీలాల్ సైతాన్ వద్ద డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో వాళ్ల కదలికలపై నిఘా పెట్టారు. డ్రగ్స్ అమ్మడానికి అర్ధరాత్రి సమయంలో రూమ్ నుంచి బయటికి వచ్చిన 2 యువకుల్ని పట్టుకున్నారు పోలీసులు. రాజస్థాన్ కు చెందిన హరీష్ ద్వారా తమకు డ్రగ్స్ అందుతున్నట్లు విచారణలో పోలీసులకు తెలిసింది. దీంతో హరీష్ కోసం గాలిస్తున్నారు. మంగీలాల్ సైతాన్ డ్రగ్స్ కు అలవాటు పడ్డారా అని ఆరా తీశారు పోలీసులు. వాళ్లకు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. అయితే ఏడాది క్రితం తాము డ్రగ్స్ తీసుకున్నామని, తర్వాత తీసుకోలేదని పోలీసులకు చెప్పారు. మంగీలాల్ సైతాన్ ను కోర్టులో హాజరుపరచడంతో వాళ్లకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో నిందితుల్ని నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు పోలీసులు. కొంతకాలంగా మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నారు బెజవాడ పోలీసులు. గంజాయి బ్యాచ్ల ఆట కట్టిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఇంతవరకు 2 సార్లు ఎండీఎంఏ డ్రగ్ పట్టుబడడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. మత్తు పదార్థాల విక్రయాలపై క్లూ దొరికినా లేక ఎవరిపైనైనా ఏమాత్రం అనుమానం వచ్చినా నిఘా పెడుతున్నారు. మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు పిలుపునిస్తున్నారు పోలీసులు.